ఆవకారం పెట్టడం ఈజీ కానీ అల్లం కారం పెట్టడం చాలా కష్టము. ఇవి పొద్దుటి నుంచి వదిలిస్తే 6 అయింది. ఇప్పుడు ఇవి మనం అల్లం కారం పెట్టడానికి అల్లం, ఎల్లిపాయలు, అల్లము, జీలకర్ర, మెంతులు ఇవి పేస్ట్ చేసుకోవాలి, పొడి కొట్టుకోవాలి. నూనె బాగా కాగినాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్నాక నూనె జర గోరెచ్చగైనాక అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఆ వేడికి అవి గోలుతాయి. ఇవి కిలోన్నర పచ్చళ్ళు ఉన్నాయి. కిలోన్నర పచ్చకు అర్ధ కిలో అల్లం ఎల్లిగడ్డ, అది అర్ధ కిలో, ఇది అర్ధ కిలో. నూనె మనం గోరెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. నూనె గోరెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని జర ఇదంతా చల్లగా అయినాక మనము మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలి. ఇది మొత్తం చల్లగా కావాలి అల్లం ఎల్లిగడ్డ. ఆవకారం అంటే ఈజీగా అయిపోతుంది కానీ అల్లం ఎల్లిగడ్డ అంటే మస్తు కష్టం అవుతుంది. ఇది పొద్దుటి నుంచి ఒలిస్తే ఈ టైం అయింది. పచ్చళ్ళలా కొద్దిగా నూనె పోసుకోవాలి. పచ్చ నూనె పోసుకుంటే కొద్దిగా మెత్త పడకుండా ఉంటుంది. నూనె పోసుకొని కలుపుకోవాలి. ఈ చల్లటలకు ఈ నూనె దీనికి పడుతుంది. ఇట్లా మొత్తం కలుపుకొని పోయినసారి ఉందని ఈసారి కొంచెం పెడుతున్నాం అన్నమాట కారం. మేము ఈ గిలాస్తోని ఒక గిలాస సగం కారం పొడి పోసుకున్నా. ఒక గ్లాస్ అంటే నేను అల్లం ఎల్లిగడ్డలా ఉప్పు వేసుకున్న వాటికి కొద్దిగా తక్కువ తీసుకుంటున్నా. మనం చూసేసుకోవాలి. ఇది జీలకర్ర మెంతం పొడి. మనం అల్లం ఎల్లిగడ్డ మొత్తం చల్లగా అయినాక వేసుకోవాలి. ఇది పసుపు, అన్ని తగినంత వేసుకోవాలి. ఇవి ఎల్లిపాయలు వేసుకొని మొత్తము కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని ఇక అల్లం ఎల్లిగడ్డ మొత్తం చల్లగా అయినాక మనం ఇంట్లో పోసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం చల్లగా అయినాక ఇందులో వేసి కలపాలి మొత్తము. ఇలా ఏ మాత్రము ఇంత తడి ఉండొద్దు, తాకొద్దు అసలు. మంచిగా పచ్చడి ఉడవాలి. అల్లం ఎల్లిగడ్డ కూడా మొత్తం ఆరినాక ఇది చేయాలి. దీనికి మస్తు పాబందితో చేయాలి కారం. ఇది ఊరినాక ఇంకా మంచిగా నూనె ఎక్కువ అవుతుంది. ఇంకా చూస్తుంటేనే నోరు ఉడుకుతుంది. ఇట్లా మా అమ్మ 2-3 సార్లు చూపించింది అనమాట. నాకు చూపించి పెట్టమని చెప్తే ఇంక అప్పటి నుంచి నేను ఒక్కదాన్నే పెట్టుకుంటా. ఇంక ఈసారి కొంచెం పెట్టినా. ఎప్పుడు మటుకు ఇట్లాంటివి 2 పెట్టా.
చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.